దయాకర్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ నేతలు అంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోందంటారు? బీజేపీ మరి వాళ్ళకు జూన్ సంక్షోభం ఉండేటట్టుంది, అది చూసుకోమని ఫస్ట్. మీన్స్ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని వాళ్ళే సింగిల్గా కాదుగా మొత్తానికి పోయే అవకాశం వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో ఇబ్బందులు ఉంటాయని నేను అనుకోను. అట్లా చెప్పి ఓట్లు వేయించుకునే ఒక ఎత్తుగడ రాజకీయాలు చేసింది తప్పితే, ఒకవేళ అట్లా చేసే అవకాశం వస్తే చాలా తీవ్రంగా పరిణామాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక రకమైన ఏమంటారు మూమెంట్ టైప్ వచ్చి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించుకున్న పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా ఉంటారనేది కూడా వాళ్ళు చదివి చూడాల్సిన అవసరం ఉంటుంది. బట్ అంత సమస్య రాకపోవచ్చు. నాకు తెలిసి మొత్తం భారతదేశంలోనే ఇండియా కూటమి అవకాశం ఉందనేది మా యొక్క అంచనా. సో వాళ్ళు 180కి రిస్ట్రిక్ట్ అవుతుందనేది ప్రాథమిక సమాచారం. చూడాలి రేపు ఏం జరుగుతుందో. బట్ పెద్దగా అవన్నీ కూడా ట్రాష్, ఏదో ఎన్నికలప్పుడు చేస్తున్న వారు ఎన్నికల కోసం చేస్తున్న ప్రకటనలుగా చూడాల్సిన అవసరం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 25 మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారు. బేసిక్గా వేరే పార్టీ వాళ్ళు మా పార్టీలో చేరుతారని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు 25 మంది బీఆర్ఎస్ నుంచి వస్తున్నారని ప్రకటించారు. దానికి జగ్గారెడ్డి లాంటి నేతలు కూడా బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు బీజేపీ చేసిన కామెంట్స్కి రెండింటికి కాంట్రా లేదా? ఒకవేళ ఆగస్టు సంక్షోభం అనేది వాస్తవం అయితే 25 మంది వస్తే మళ్ళీ సంక్షోభం ఎట్లుంటుంది? సో తీసుకోవాలా వద్దా అనే దాని మీద కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ చేసిన పని కాంగ్రెస్ చేస్తుందనే విమర్శ సమాజం నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. బట్ మాకు కంఫర్ట్గా ఉన్న పరిస్థితి ఉన్నది. కొన్ని అంశాల్లో కొంత తప్పదేమో అనిపిస్తుంది, కానీ మొత్తానికైతే అవసరం లేదు. ఒకవేళ ఇట్లనే బీజేపీలో వీళ్ళు ఏమైనా కుట్రలు చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆలోచించాల్సిన అవసరం అయితే వస్తుందని అనుకుంటున్నాను నేను.